కుర్రాళ్ళు ఎలా ఉన్నారు మీరు? ఈరోజు మనం చూపించాను కదా వెజ్ థాలీ ఎలా ఉండిద్దని. అలా ఓన్లీ నాన్ వెజ్ అనమాట. రేరు దొరికింది గుజరాత్ లో. తినడానికి వచ్చాం. మామూలుగా ఫుల్ ఫన్ అయితే ఉండిద్ది. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది మన మిత్రుడు శ్రేయ విలాసులు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. అది కాదు నిర్మల్ అంటే అది మీ అబ్బాయి. అది కాదు మూల కూర్చుంది మీ అబ్బాయి. తిరిగిరా సరేలే. మామూలుగా వాడు ఆగపడితే ఒక వ్యూ వచ్చింది. అది తిరిగిరా ఏం కాదు కానీ. అది కాదు అతను మీ అబ్బాయి చక్రి. అదే ఆరోగ్యానికి హానికరం స్ప్రైట్లు. మొత్తం అయితే చాలా అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అంతా క్లీన్లెస్ గా మొత్తం పర్లేదు. నో ఎంట్రీ అన్నమాట. ఇది ఎంట్రీ కాదు. ఇక్కడ ఏం లేదు. వాడే లేడా? हेलो काका, मैं वीडियो बना रहा हूँ. अंदर जाके थोड़ा लेता हूँ वीडियो. किचन में? हाँ किचन में कैसे करना है. मैं नीचे वाला है. थोड़ा वीडियो बना रहा हूँ व्लॉग. ये गुजरात में ऐसा होता है, ऐसा नहीं होता है, ऐसा देखने का, दिखाने का. చూడండి ఎలా ఉంది. క్రిస్టియన్ అనుకుంటున్నా. చికెన్, గుడ్లు, తందూరి చికెన్, చికెన్. ఈ ఎండాకాలం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ ఎండాకాలం అయితే మీరు బిర్యానీలు కానీ ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకండి, తినవాకండి. అందరూ వంట ఆశీష్ మామ, శైలేష్, సురేష్, ప్రకాష్ రే చీకటి. సారీ అరే 1 2 3 1 2 3. ఎలా ఉంది? బాగుంది. పర్లేదా? మహేష్ ఎలా ఉంది? మామ హేమంత్ ఎలా ఉంది? మీ ఇద్దరు చూసి చెప్పండి. ఒకేసారి చెప్పాలా? చక్రి ఎలా ఉంది టేస్ట్? తినలేదా? ఇప్పుడు వచ్చేసింది మనకి తందూరి అనమాట. తందూరి చిల్ అవ్వాలా వారానికి ఒకసారి. ఎట్లా ఏం చేస్తాం? గలీజ్ ఉన్నారా బాయ్? ఇదిగోరా ఆయిల్ చొక్క చూపిరా. ఇప్పుడు పిండి అండి బిర్యానీ వచ్చింది. చూపించావు చెప్పావా? దానిలో యాడ్ చేసుకుంటాడు సౌండ్. కొడతారు ఒకసారి కొట్టిండి బాగా. కనపడు బయట కనపడు. బిర్యానీ వద్దురా మహేష్. చెప్పా కదా. లేదు మామయ్య తెలుసుగా నీకు. చెప్పా మన వాళ్ళందరికీ. తినలేదు. లేదు మామయ్య తినలేను, అర్థం చేసుకో. మూమెంట్ ప్రామిస్ మా తినలేను మహేష్. అర్థం చెప్పేది అదే మరి. బయటికి వెళ్ళిపోతారు. గుజరాత్ లో రైతా
ఊరికి జోక్ చేశాను తెలుసా? అదే జోక్ చేశాను. జోక్ చేసామని వాళ్ళు చదువుతున్నా ఈ జోక్ అని. బిర్యానీ స్పెషల్ రైతా. మరి అన్నారు చక్రి. ఇప్పుడు కొన్ని డైనోసార్ లాగా అది గట్ చేస్తాను. డైనోసార్ దొరికి గాడ్జిల్లా పెడతా. ఆ ఫోన్ దెబ్బ వెంకట్రావు మోగోడు అయిపోయాడు. అదే లేదు మా తినలేం లేదు మహేష్, నీకు తెలుసుగా మూమెంట్. బిల్లు కట్టొద్దులే తిను. ఫుల్ బిర్యానీ తినేవాడు. బిల్లు కడతావు అయితే ఫుల్ తినేవాడు. నేను బిర్యానీ ఎప్పుడు తినలేదు మా ఫుల్ ఛాన్సే లేదు, అందరూ తెలుసు. మావాడు చెప్తాడు తిన్నాడు మా ఒప్పుకుంటా. ఆడు తిన్నాడు. నువ్వు గేమ్ ఆడేటప్పుడు అందరిని మాట్లాడతావు. మొక్క కావాలి. మూడు ముక్కలేగా హేమంత్, 3 అందులో తింటావు. బిర్యానీ పట్టించుకోలేదు. చూపిరా నీ అమ్మారా, ఇది చూపిరా. అది పొంగిద్ది. వెంకట్రావు పొంగిద్ది. పొంగిచ్చేవాడా పెట్టి పొంగిస్తా. పెట్టి మహేష్ కోడ్ చెప్పొచ్చుగా, అందరికన్నా నేనే మంచి ఉన్నాను. మహేష్ ఇప్పుడు నేను చదువు చూడు, ఒక కోడి చెప్పొచ్చుగా అంట. నువ్వేమంటావు? సరే ఏం కోట అంటావు నువ్వు? నేనేమంటా? అందరికన్నా నేనే పెద్ద అంటావు. కాదు నేనే అని చెబుతుంది, అది నువ్వు అనాలా అంటరా? రే ఒక కోడి చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? చెప్పు, నువ్వేది అంటున్నావు. నువ్వు చదువుతా మహేష్ ఒక కోడి చెప్పొచ్చుగా. అందరికన్నా నువ్వే అని నేను అనుకుంటా. మహేష్ ఒక కోడి చెప్పొచ్చుగా. అందరికంటే నేను కొండది కొంతసేపు ఆ కొండ గాడ్జిల్లా. ఇంకో మన గ్యాంగ్ బాగా మర్చిపోయినా. భీమవరంలో వాళ్ళకి 10 ఎన్ని ఎకరాలు రమేష్? అది 3 చేపల చెరువులు, 20 ఎకరాల చేపల చెరువులు, 13 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. 13 ఎకరాల చేపల చెరువు. సరే 13 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. ఒక 2-3 కోట్ల డబ్బులు ఉన్నాయి. ఆయన జెడ్పీటీసీ వాళ్ళ నాన్నకో ఎవరికో ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు, వీళ్ళే వద్దన్నారు. అవి అతను గిరడ వచ్చేదే. పక్కన వీడియో పక్కన ఇక్కడ పాప అవుతా అది ఇది ఫోటో ఉంటది జగన్ తోనా, అది పెడతగా నా దగ్గర ఉంది. నేను ఎమ్మెల్యేతో ఫోటో దిగి